ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. తెలంగాణలో ఉద్యమకారులకు మరి స్థానం ఉంది అంటూ, వారికి సమస్యలు ఏమైనా ఉంటే మేము పరిష్కరిస్తామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన పట్ల మరొక అంశం కూడా బయటకు వచ్చింది. అయితే మొత్తానికి తెలంగాణకు సంబంధించిన ఉద్యమ నేతల యొక్క సమస్యలు గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి మరి ఈసారి అయినా సరే కొత్త ప్రభుత్వంలో పరిష్కారం అవుతాయా లేదా, ఇంతకీ వారికి గుర్తింపు వస్తుందా లేదా, ఉందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రమణాచారి గారు, తెలంగాణ ఉద్యమ నేత. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రమణాచారి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. రైట్ అండి. రమణాచారి గారు, మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమకారుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని గతంలో చెప్పిన మాట. మరోసారి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నేతల యొక్క ఎవరైతే ఉన్నారో నేతల యొక్క సమస్యలు తీరుస్తాం, మేము దృష్టిలో పెట్టుకుంటామంటూ కూడా చెప్పిన తర్వాత మరొక అంశం పైకి రావడం జరిగింది. మరి గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మరి నేతలుగా మీరు ఎలాంటి పోరాటాలు చేస్తారో ఒకసారి గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. మొదటగా ఉద్యమకారుల గుర్తింపు సమస్య మీద మీరు ఆహ్వానం పలకడం అనేది అభినందనీయ విషయం, సంతోషకరం. తెలంగాణ ఉద్యమ అమరులు అనగానే మొదట గుర్తుంచుకోవాల్సింది 69 ఉద్యమం, తర్వాత 96 ఉద్యమం, దాని కొనసాగింపు 2001 కొనసాగింది. మొదటిగా మనం తెలంగాణ అమరులకు జోహార్లు అర్పిద్దాం, వారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రతినబోదాం. నేను 1994 నుండి తెలంగాణలో వనరుల పరిరక్షణ కోసం ప్రధానంగా ఆనాడు సాగునీటి సమస్య, నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ సమస్య ప్రధానంగా ఉండడం వల్ల ఈ విముక్తి కోసమని కృష్ణా జలాలు రప్పించాలనే ఉద్దేశంతో శ్రీశైలం ఎడగొట్టు కాలువ నీటిని జిల్లాకు అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, నాగసాగర్ ఆయకట్టు మీద నిర్మించినటువంటి కుడి ఎడమ ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి వివక్షను తొలగించేందుకు పెట్టినటువంటి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వహించాలనే డిమాండ్తో ప్రధానంగా పనిచేయడం జరిగింది. అంటే మొదటిది వనరుల పరిరక్షణ ప్రధానంగా జరిగింది. అట్లాగే ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడం అనేటువంటిది సరైనది కాదు. ప్రభుత్వ రంగ ఆస్తులకు ప్రభుత్వాలు రక్షకులుగా మాత్రమే ఉండాలి, సంరక్షకులుగా మాత్రమే ఉండాలి. వాటిని అమ్మడం అనేది సరికాదు అనేటువంటిది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అట్లాగే ప్రధానమైనది ఫ్లోరిన్ సమస్యను వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 96లో వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను చాలా ముందుండి నడిపే ప్రయత్నం చేయడం జరిగింది. 1996లో భువనగిరిలో సభ పెట్టారు. ఆ సభ పెట్టినప్పుడు మొదటిగా గద్దరు, ఇన్నయ్య, పాషామాదిగిరి, భువనగిరి శ్రీనివాస నేత, లేదా ఉన్నటువంటి మేధావులు, మల్లారెడ్డి గారు జర్నలిస్టు, అందరూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాల నేతృత్వంలో అది జరిగింది. అప్పుడు మేము ఉపాధ్యాయులుగా ఉండి ఉపాధ్యాయ సంఘం నుంచి కూడా ఏపీటీఎఫ్ నుంచి మేము పాల్గొనడం జరిగింది. ఆ తర్వాతి క్రమంలో మేము జనసభ అంటే వరంగల్ డిక్లరేషన్ 97 జరిగినప్పుడు దాంట్లో భాగస్వాములు కావడం జరిగింది. 98లో తెలంగాణ జనసభ ఏర్పడ్డప్పుడు రాష్ట్ర కమిటీ బాధ్యుడిగా తెలంగాణ కళా సమితి స్టేట్ ఇన్ఛార్జిగా ఉండి పనిచేయడం జరిగింది. తెలంగాణ కళా సమితి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు అంటే ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుండి కళాకారులను మొత్తం కూడా నాగార్జున సాగర్లో 10 రోజుల ట్రైనింగ్
ఒకటి ఆట, పాట, డప్పు, దరువు, డ్యాన్స్ ఇట్లా అన్ని రూపాల్లో ఇస్తూనే తెలంగాణ కోసం ఎందుకు పనిచేయాలి, తెలంగాణ ఏర్పాటు ఎందుకు చారిత్రక అవసరమైంది, దీనికి ప్రజాస్వామిక తెలంగాణ అనేటువంటిది ఎట్లా కీలకమవుతుంది అనేటువంటి విషయాన్ని క్లాసుల రూపంలో వివిధ వర్గాల ఉన్నటువంటి వాళ్ళు భూమయ్య గారు కానీ, కనకాచారి కానీ, లేక ఇంకో ఇంకొంతమంది మేధావులు వినిపించి ఇటు క్లాసులు, అటు సాంస్కృతిక కార్యక్రమం. అంటే సాంస్కృతిక కార్యక్రమం, రాజకీయ చైతన్యం రెండు కలిసి ఉండాలనే ఉద్దేశంతో దాని మీద కార్యక్రమం వేయడం జరిగింది. ఆ తర్వాత మేము గ్రామాలకు తనని పిలిపించాం, గ్రామాన్ని ప్రజలు చైతన్యం చేయడం కోసం. ఆ రోజుల్లో గ్రామాల్లో 10 రోజుల పాటు మొత్తం సాగర్ కృష్ణపట్టి ప్రాంతం మొత్తం అనుకుంటే సరిపోద్ది. నల్లగొండ, మిర్యాలగూడెం, దేవరకొండ ప్రాంతాలకు వచ్చే ప్రాంతాలను అనేక గ్రామాలను కళా బృందాలతో మేము తిరిగి ప్రచారం చేసి చైతన్యం చేయడం జరిగింది. అంటే స్థానిక సమస్యల మీద, తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధ ఎట్టబోతే దాని మీద, మనం ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుతున్నటువంటి దాని మీద, అంటే స్వాభిమానం, ఆత్మగౌరవం, వనరుల పరిరక్షణ, దీంట్లో ఎట్ట ఒక్కొక్క రంగంలో దోపిడీకి గురైందనే విషయాన్ని చెప్పడం కోసం మేము పనిచేయడం జరిగింది. ఓకే, రైట్ అండి. మరి అప్పుడు మీరు చేసిన త్యాగాలు కానీ, సేవలు కానీ, మరి పోరాటాలు కానీ మరి ఇప్పుడు ఫలించాయా? అంటే గతంలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉండి బీఆర్ఎస్గా మారిన ప్రభుత్వం మరి నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ చెప్పిన ట్యాగ్ లైన్ని మాకు వద్దు అంటూ కూడా తెలంగాణ ప్రజలు విసిరి కొట్టినట్లే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారుల యొక్క సమస్యలు మేము తీరుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన స్పష్టమైన ఒక వ్యాఖ్యని ఎలా తీసుకుంటున్నారు మీరు? దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమరుల గుర్తింపు అనేది నేను ప్రధానంగా చెప్తున్నా కాబట్టి, ఓకే, లేదా ఉద్యమకారులు అనే విషయం చెప్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని ముందుకు చేస్తున్నాం. మొట్టమొదటి జనసభ పెట్టి ఏర్పాటు కాగానే 98 జూలై 5-6 రాణా ప్రతాప్ ఫంక్షన్లో సభ నిర్వహించుకున్న తర్వాత గ్రామాల తరండి క్యాంపెయిన్ ఇచ్చే కంటే ముందుగానే అనేక చోట్ల సభలు సమావేశాలు పెడుతూ వచ్చాం. ఈ సభలు సమావేశం పెడుతున్న సమయంలోనే అచ్చంపేట తాలూకాలో ఈర్లపెంటలో ఒక ఎన్కౌంటర్ జరిగిందని, దాంట్లో నల్లగొండ జిల్లా జనసభ కన్వీనర్ రమణాచారి మృతుడు అని ఆనాటి డిఎస్పీ లక్ష్మణరెడ్డి గారి పేపర్లో ప్రకటించారు, పేపర్ కటింగ్స్. అయిన తర్వాత ఇదేమిటి అని చెప్పని మేము వెళ్ళి రిప్రజెంట్ చేయాలనుకున్నాం రాష్ట్ర కమిటీ నుంచి. అది నడుస్తుండగానే ఆనాటి తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో కన్వీనర్ వెళ్ళి లలిత, బాగా ఫేమస్ సింగర్ కూడా, అంటే ఆమెను లేడీ గద్దర్ అనేవాళ్ళు కూడా, అంత గొప్ప కళాకారిణి తను. ఆమె అప్పటికే గొల్లకుర్మ డోల్ దెబ్బ సంఘంలో, అంటే తన కుల సంఘంలో పనిచేస్తుంది. ఆమె తీసుకొచ్చేసి దీంట్లో పెట్టడం జరిగింది. ఆమె తన ఆటపాటలతో ముందుకు తీసుకొస్తున్న క్రమంలో అక్కడ పోలీసు వేధింపులు ఎక్కువైంది. ఎట్లాంటి వేధింపు అంటే కొంత అవమానకరమైనటువంటి వేధింపు. ఇంత అందంగా ఉన్నా కదా, నువ్వు ఏ పని చేసుకొని బతకొచ్చు కదా, ఇది నీకు అవసరమా అనేటువంటిది కూడా ప్రశ్నించాలి. ఇది చాలా అవమానంగా భావించిన మేము వెళ్ళి రాష్ట్ర కమిటీ తరఫున అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రామనారాయణ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది జరిగింది సార్, మా ఇట్లా ఎన్కౌంటర్ అంటున్నారు, ఇటు పక్క ఏమైనా ఇట్లా బెదిరిస్తున్నారు, దీని నుంచి కావాలి అన్న. ఆ సందర్భంలో వారు కూడా చెప్పింది ఏమిటంటే, వీటన్నిటికి పరిష్కారం ఏమీ లేదు, మీకు చిత్రాంశాలు ఏమీ లేవు, సింపుల్ ఎన్కౌంటర్ మీకు అని చెప్పారు రాష్ట్ర కమిటీ ముందు. ఇది చాలా స్థాయి దాటిపోయిందనే ఉద్దేశం వచ్చింది. రాష్ట్ర కమిటీ చాలా సీరియస్ తీసుకొని ఎట్లా లేదని చేయాలనుకో క్రమంలో విలేజ్ క్యాంపెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఉద్యమ నిర్మాణం చేద్దాం, ఆ ఉద్యమ నిర్మాణం తర్వాత పోదామని చెప్పి 10 రోజులు క్యాంపెయిన్ చేసుకున్నాం. 10 రోజుల తర్వాత అమ్మాయి లలితను ఒలిగొండ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. అందరు కళాకారులు డిస్పర్స్ అయిపోయారు. ఆ తర్వాత వారం రోజులకు లలిత కనిపించట్లేదు, ఎటుపోయి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లా నన్ను కూడా అడిగారు, అన్న నీ దగ్గరికి వచ్చింది. అవును 10 రోజుల తర్వాత అనుకున్నా కానీ వారం ఎందుకు వస్తుందంటే, ఏంటంటే అనుమానం వస్తుంది ఇక్కడ. ఒక 17 ముక్కలుగా నరికిన బాట్స్ వచ్చినాయి, దాంట్లో లలిత అని అంటున్నారు అన్నారు. లలితని ఎందుకు అంటున్నారు అని నేను అన్నా. ఇప్పటివరకు 27 మంది మిస్ అయ్యారు కదా, లలిత ఎందుకు చేస్తున్నారు, 27 మంది పేర్లు ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని నేను తీసుకురావడం జరిగింది. అంటే లేదనేది ఏదో అనుమానాస్పదంగానే ఉందని మనకు భువనగిరి వెళ్ళినటువంటి మిత్రులు రాజకీయ సభ్యులు చెప్తే నేను భువనగిరి పెట్టాను. పోయిన తర్వాత మేము తెలుసుకునే ఏమిటంటే, డెడ్ బాడీలో కొన్ని చూపించిన పీస్కి వెళ్తున్నాయి, ఆమె అయ్యి ఉంటే మేము అనుమానించినాం. వెంటనే మేము గవర్నర్ గారు రావడం అనివార్యం అని చెప్పి అన్నాం. గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మేము వెళ్ళే సమయానికి హరగోపాల్ గారు ఉండాలి, అప్పుడు రత్నమాల గారు ఉన్నారు, ఎఫ్సిసి అధ్యక్షుడు గారు వారు ఉన్నారు, హరగోపాల్ సార్ ఉన్నారు, భూమయ్య ఉన్నారు, కనుక మా రాజపేట మొత్తం ఉంది. ఈ సమయంలో హోమ్ మినిస్టర్ మాధురెడ్డి గారు పిలిపించాం. మాధురెడ్డి గారు పోయినాం. పోతే వారు ఏం చెప్పారు అంటే, రమణాచారి గారు మీరు లలిత కనిపించకపోతే మీరే బాధ్యత వహించాలన్నారు కదా, ఎట్లా కరెక్ట్ అని నన్ను అడిగాను.
అంటే నేనేం చెప్పిన అంటే ఆమె మామూలు కళాకారిణి కాదు సార్, గొనికి సంబంధించినటువంటి ఒక మహిళ. ఆమె స్పిన్నింగ్ మిల్లో పనిచేసేటువంటి ఒక వర్కర్. సారా వ్యతిరేకోద్యమం, వ్యభిచార వ్యతిరేకోద్యమం, గుట్కా వ్యతిరేకోద్యమంలో చాలా ప్రధానంగా భూమిక పోషిస్తున్నాయి. గొల్లకుర్మ డోల్ దెబ్బలో పనిచేస్తుంది, తెలంగాణలో కీలక భూమిక పనిచేస్తుంది కళా సమితి. కాబట్టి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు హోమ్ మినిస్టర్ గారు కూడా మీరే కావడం వల్ల మీరు బాధ్యత వహించాలన్నా కానీ దీంట్లో ఏముంటుందన్న అంటే అది బెదిరించినట్టుంది కదా అన్న. బెదిరింపు పెట్టలేదు కదా సార్, దీంట్లో బెదిరింపు ఏమీ లేదు. ఇదేం చెప్పిన ఇంతలో గవర్నర్ గారు విషయం గవర్నర్ గారు డిపెండ్ ఇస్తే రంగరాజన్ గారు చాలా సీరియస్గా ఫీల్ అయ్యి నేను ఇమ్మీడియట్గా అందరికీ మెసేజ్ పెడతాను, ఇట్లాంటి జరగదు. ఒక డిమాండ్ అనేది వచ్చింది, ఒక విషయాన్ని డిమాండ్ చేయడం అనేది హక్కుగా ఉన్నది. మీరు దీంట్లో హింస లేదు, హింసను ప్రోత్సహించే కార్యక్రమం లేదు, మీరు వనరులు పరిరక్షణ కావాలంటున్నారు. అంటే ఇప్పుడు అనుకున్న మా భూమి, మా నీళ్లు, మా ఉద్యోగాలు అనేటువంటి ఇప్పుడు అంటున్నారు కదా అన్నాడు. అంటే సరే మంచిది, 16 జీవో వచ్చినప్పటికీ ఆ దాంట్లో కూడా 50,000 ఎక్కువ ఉద్యోగాలు ఉన్నట్టుగా ఎన్టీ రామారావు గారు తీసినట్టుగా నింపట్లేదు. సరే ఇప్పుడు మా స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో అన్నింటిలో కూడా మాకు వాటా 80% మినిమంగా రావాలి కదా, అది కూడా నింపమనంటున్నాం సార్, మాదే ఉన్నది అనేటువంటి అని చెప్పండి. వారు చాలా సీరియస్గా అటెంప్ట్ చేశారు. ఆ తర్వాత అట్లా ఆగిపోయినట్టుగా అనిపించినప్పటికీ 3వ రోజుకే లలిత అచ్చుకుంటుంది 17 ముక్కలుగా నరికి ఆమెను వివిధ ప్రదేశాలు వేసేసి ఆ బోని టౌన్ చుట్టూ, చెరువు దగ్గర, గుట్ట దగ్గర, పొట్ట దగ్గర, బావుల్లో. ఆ సందర్భంలో ఇదేమిటి అని చెప్పి నయీం గ్యాంగ్ చేసింది అంటారు. నయీం గ్యాంగ్ అనేటువంటి సపరేట్గా ఉండదు, రాజ్యంలో భాగమే, అది ప్రైవేట్గా చేసింది. రాజ్యం ప్రోత్సహించనే నయం చేస్తారు కానీ నయం కంటూ ప్రత్యేకమైనటువంటి గోపాల ఆవేశం ఉండడానికి మాకు అవకాశం లేదు అని మాకు తెలియదు చెప్పి ఇట్లా జరిగిందండి. రైట్ రమణాచారి గారు, అంటే మరి ఇప్పుడు అన్ని త్యాగాలు చేశారు, మరి అన్ని ఉద్యమాలలో మరి భూమికలు కీలక భూమికలు పోషించడం జరిగింది. మరి మీరు కూడా దానికి సజీవ సాక్ష్యంగానే ఇంకా మా అందరి ముందు కూడా నిలిచి ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల మరి మీ యొక్క స్పందన ఏంటంటారు? రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే సపరేట్గా అంటానికి లేదు, దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సరిపోదు. ఎందుకు అంటున్నానంటే ఉమ్మడి రాష్ట్రము ఏర్పడడానికి కారణం అంటే తెలంగాణ తీసుకుని ఆంధ్ర ఏర్పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం 4 ఆంధ్ర నుంచి తెలంగాణ తీసుకొచ్చేసారు. దానివల్లనే తెలంగాణకి అనే సమస్య వచ్చింది. దానివల్లనే 69లో విద్యార్థి ఉద్యమం వచ్చింది. ఉద్యోగ సమస్యల కోసం మొదలైంది. మొత్తం మాకు బ్రతికేమిటి అని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. దాంట్లో 100 మంది చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, వారిని ఏం పట్టించుకోరు. తర్వాత క్రమంలోకి లెక్కిస్తే 99 లెక్కిస్తే కొంతకాలం టీడీపీ ఉంది, అది ఆట పాట మాట బంద్ పెట్టి ఏం చేసింది, క్రూరంగా అణిచివేసి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఇక్కడ ప్రశ్నించే వాళ్ళను గొంతునొక్కే కార్యక్రమం నడిచింది. ప్రధానంగా ఉద్యమకారుల గొంతు నొక్కడం మీద అన్ని పార్టీలు సమానంగానే ఉన్నాయి, ఎవరైనా చెందవచ్చు. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు సమస్యలు ఏమైనా ఉంటే మేము పరిష్కరిస్తాము అని అనడం మీరు స్వాగతిస్తున్నారా, పరిశీలిస్తున్నారా, లేకపోతే విశ్లేషిస్తున్నారా? ఎలా తీసుకుంటున్నారు మీరు ఆ వ్యాఖ్యని? మొదటగా మనం స్వాగతిద్దాం. ఎందుకంటే సరే కొంతకాలం జరిగింది కాబట్టి ఇక చేయాలంటానికి లేదు, కానీ ప్రాతిపదిక ఏమిటని మేము ఒక చర్చ వస్తుంది నా దగ్గర, అందరూ చాలా మంది అడుగుతున్నారు. మాకు తెలిసింది ఏమిటంటే టీఆర్ఎస్ ఇచ్చిన గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే 2001 తర్వాత ఉన్నటువంటి సూసైడ్ అంటే ఆత్మహత్యలు బలిదానాలు ఏవైతున్నాయో వాటిని అమరులుగా గుర్తించి, ఇంకొక మాట ఏం నడుస్తున్నది అంటే చనిపోయిన వాళ్ళను అమరులుగా గుర్తిస్తాం, ఉద్యమకారులు గుర్తిస్తాం. చనిపోవడం క్రైటీరియా ఎట్లయింది? ఉద్యమ క్రమంలో చనిపోవచ్చు, దెబ్బ తగలవచ్చు, గాయపడవచ్చు, లేదా బ్రతికుండా కూడా వచ్చు. అవునండి. కానీ వాళ్ళ మానసికమైన వేదన, వాళ్ళ కుటుంబాలు పడినటువంటి బాధ, బతుకునడం అనేటువంటి దాన్ని చనిపోవడం ఒకటి క్రైటీరియా కాదు. లేదంటే ఉద్యమకారు అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించాలి. వాళ్ళందరినీ మొదట గుర్తించాలి అంటే ఏం చేయాలి? క్రైటీరియా ఏమిటి? ఎవరైనా కొన్ని చెప్పే పేర్లు, రాష్ట్రం మొత్తం చెప్పే కొన్ని పేర్లు ఉంటాయి, అలాంటి పేర్లు ఎవరైనా చెప్తారు. రైట్. అంటే ఇప్పుడు ఇదే అంశం మీద ఇంకొక ప్రశ్న రైజ్ చేయడానికి నేను రెడీ అవుతున్నానండి. మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున కూడా మరి ఆ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ సభ్యుల్ని పిలవడం, మరి మిగతా వాళ్ళని కూడా పిలవకపోవడం జరిగింది. మీరు చూసే ఉన్నారు. కేవలం మీరు అంటున్నట్లుగా ఒకరు ఇద్దరు మాత్రమే కాదు, ఉద్యమకారులను అమరవీరులు అందరిని కూడా పిలిస్తే బాగుంటుందన్న ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నారా మీరు? అనుకోవచ్చంటారా? అయితే విషయం ఏంటంటే నాకు ఒకసారి పేపర్లో వచ్చింది, ఆయన తన అధికారంలోకి రాగానే ఉద్యమకారులతోనే సమీక్ష చేస్తా
ఉద్యమకారులతో నేను ప్రశ్నించి నిర్ణయం తీసుకుంటా, వాళ్ళ సలహాలు సూచనల మేరకే దీన్ని ముందుకు తీసుకుపోతా అన్నాడు. అందుకోసం మేము చేస్తాడు అంటే మేమనుకున్నామంటే దీనికోసం ఒక కమిటీ వేస్తున్నాం. ఓకే, కమిటీ వేస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు దీంట్లో ఉద్యమకారులు అంటే ఎవరు, నిలబడేది ఎవరు, అనేకమైన ఆందోళనకు గురైన పరిస్థితి ఏమిటి అని లెక్కేసుకొచ్చినప్పుడు జనసభలో పనిచేసిన వాళ్ళు, మహాసభలో పనిచేసిన వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. దీంట్లో అలుగుబెల్లి రవీంద్రరెడ్డి కరీంనగర్ అతన్ని మద్దసాని దామోదర్ రెడ్డి అనుకుంటా మంత్రి, ఆయన వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ధర్నా శిబిరంలో ఉంటే ఆయన ఎత్తుకెళ్ళి చంపి పెట్రోల్ పోసి కాల్చేసి చాలా ఘోరమైనటువంటి సంఘటన ఉన్నాయి. భూమి మీకు తెలుసు, లారీ యాక్సిడెంట్, టెప్పర్ యాక్సిడెంట్ పెడుతూ చంపేశారు. కనకాచారిని తెలంగాణ జనసభ రాష్ట్ర కోకనర్ వచ్చి కనకాచారిని నరికినారు. టీచర్ పాపం తన ఉద్యోగం పోతుంటే ఆ బండి మీ చెట్టుకుపోయి కిడ్నాప్ పెట్టి చంపేశారు. ఇట్లా చాలా సంఘటనలు, అనేక మంది చిత్రహింసారు, అనేక మంది జైళ్ళు చాలా జరిగినాయి. మరి వీళ్ళని ఎవట్లా గుర్తిస్తారు? వీళ్ళు ఎవరు క్రైటీరియా తీసుకుంటారు? వీళ్ళు తీసుకున్న బాధ్యులు ఎవరెవరు తెలిసి ఉండాలి, తీసుకున్న వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి కదా ఇదంతా. రైట్ అండి. అంటే ఇప్పుడు మరి ఉద్యమకారులుగా మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? గుర్తింపు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్న సజెషన్ ఉందా మీ దగ్గర నుంచి ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉద్యమకారులందరితోనే మాట్లాడి ప్రధానమైనటువంటి అంటే జనసభ, మహాసభ ఇట్లాంటి అంటే కేవలం పొలిటికల్ వైపు కాకుండా ఇప్పుడు కోదండరాం వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పొలిటికల్ సైడ్ ఇచ్చారు. ఉద్యమకారులు అయినప్పటికీ పొలిటికల్ సైడ్ ఉన్నారు. మేము అట్లా ఉద్యమకారులు పొలిటికల్ సైడ్ లేవు, ప్రజల వైపు ఉన్నాం. మేము చాలా స్వచ్ఛందంగా పనిచేసినాం. మేము ప్రజల వైపు ఉన్నాం, ప్రజల డిమాండ్లో పనిచేసినాం. మాకు ఏ అధికార పార్టీ అండలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ అండలేదు. కేవలం ప్రజలు మాత్రమే అండగా ఉన్నారు, మేధావులు అండగా ఉన్నారు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అండగా ఉన్నారు. రైట్ అండి. ఇంకొక అంశం అండి మరి ఇప్పుడు ఉద్యమకారులు అనేవారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కొంతమందికి కొన్ని పదవులు దక్కడం, కొన్ని గుర్తింపులు దక్కడం జరిగింది. మరి వారు ప్లస్ వారు కాకుండా మిగిలి ఉన్నవారు వీళ్ళిద్దరిని కలిపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు చేసే ప్రయత్నం చేస్తుందా? అలా చేస్తే బాగుంటుందంటారా? ఈ వ్యాఖ్య మీద మీ యొక్క కామెంట్ ఏంటంటారు? రాజకీయంగా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎవరుతుందో వాళ్ళతో పనిచేసిన వాళ్ళు అంటే 2001 తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్ళ జేఏసీలో పనిచేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు గుర్తించి సహకరించేది చేసి. ఒక మాట బీఆర్ఎస్ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, సరే ఉద్యమకారులు అనేటువంటి చనిపోయిన వాళ్ళకైనా సరే 10 లక్షల చొప్పున ఇచ్చింది. శ్రీకాంతాచార్య తల్లికి ఒక పదవి ఎమ్మెల్యే పోటీ చేయమని అవకాశం ఇచ్చింది. కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకుంది. అంటే వాళ్ళ పిల్లలు చెప్తున్న విన్నాం మేము. అవునండి, ఆమె అమ్మాయికి MBBS చదివించిందని, అబ్బాయిని ఉద్యోగం ఇచ్చిందనే విషయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏమీ చేయలేదు. కాబట్టి దానికి ఇంకొక బాధ్యత ఉంది. తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి కూడా మనం పరిగణ తీసుకోవాలి. అప్పుడు కూడా నిరంకుశత్వం పోవాలి అంటే మావోయిస్టులు రావాలని మన రేవంత్ రెడ్డి గారు అద్దంకి దగ్గర కూడా అన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఒక చర్చ ఒకటి నడుస్తున్నది, చర్చ బయట. అంటే వాళ్ళ ప్రకటన వచ్చింది, నిన్న మనం చూసి అంటున్నాను నేను. తర్వాత మాకు సంబంధించి వచ్చాం, మేమేమంటున్నామంటే వాళ్ళని పిలవచ్చు, తప్పలేదు. ఇప్పుడు కోదండరామ్ గారు లేకపోతే ఇంకొకరు లబ్ధి పొందిన వాళ్ళు నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ గ్రౌండ్ రూట్ లో పనిచేసి జనం కల్పించిన వాళ్ళు మాత్రం జనసభ మహాసభ వాళ్ళు గ్రామాలకు పోయిండ్రు, తిరిగిర్రు, మీటింగ్ పెట్టిర్రు, జెండాలు కట్టిర్రు, దండాలు పెట్టిర్రు, అన్ని పని చేసుకోవచ్చు. అది అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళను ప్రధానంగా గుర్తించడం అంటే గుర్తింపు అనేది రాష్ట్రం గుర్తించాలని ప్రధానంగా కంటే కూడా పైలప్పుడు గుర్తించినారు. రాష్ట్ర ప్రభుత్వం పరిగణన తీసుకొని చర్చించడం ద్వారా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం తెలంగాణకు డిఫరెంట్ గా చూపించే అవకాశం వస్తుంది అని నేను చెప్పవచ్చు. రైట్ రమణాచారి గారు, అంటే మొన్న ప్రజాపాలన అనే మరి దరఖాస్తులలో కూడా ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది కదా, అమరవీరులకు సంబంధించి ఉద్యమకారుల గురించి కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు. మరి ఇది గుర్తింపు కాదంటారా? గుర్తింపుగా తీసుకోకూడదంటారా? ఆ లైన్ ఆ ప్రజాపాలనలో ఇచ్చిన ఒక ఆప్షన్ విషయం ఏంటంటే, ఇది తెలంగాణ నాకు టీచర్ సార్, రిటైర్డ్ టీచరు, ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పి అంటే నేను ఎట్లా ఉత్తమ ఉండని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేనేమేం పనులు చేశా, నేను పిల్లలకి చేశా, పెద్దలకి చేశా, తోటకి చేశా, లేదా ప్రచారానికి చేశా, నేను అవార్డు సంపాదించి చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకోవడం కదా సార్ ప్రజా గుర్తింపు. అది నేను క్రైటీరియా తీసుకుంటాను. నేను అప్లికేషన్ పెట్టుకోవడం దాన్ని నాకు యాక్సెప్ట్ చేయాలి. దరఖాస్తు అనేటువంటిది నెలల తరబడి వాయిదా వేయడం తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ. దరఖాస్తు చేసిన అవసరం ఏంటిది? ఎవరంటే చెప్తారు. నల్గొండ జిల్లాలో ఎవరంటే పేర్లు వచ్చేస్తాయి, టకటగా వస్తాయి. రాష్ట్రీయత ఒకసారి తీస్తే వచ్చేస్తాయి, వరక తీస్తే వచ్చేస్తాయి. జిల్లా ఎక్కడిచ్చినా వచ్చేస్తాయి. వీళ్ళందరూ మీరు తీసుకోవచ్చు. పిలవండి, ఒక డేట్ పెట్టండి. లేదు, ఒక డేట్ పెట్టండి, రమ్మండి, వస్తారు. ఎంతమంది వస్తారు?
రైట్ రమణాచారి గారు, అంటే గుర్తింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒకవేళ గుర్తించడం ప్రారంభించిన తర్వాత గుర్తింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి ఎటువంటి సౌకర్యాలు ఎటువంటి లబ్ధులు వారికి అందిస్తే బాగుంటుందంటారు? మీరు కూడా ఒక ఉద్యమ నేతగా ఏమంటారు? నాకు నిజాం కాలం నాటి వారి విషయం గుర్తొస్తుంది. నిజాం వ్యతిరేక పోరాటం కమ్యూనిస్ట్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు చేసారు. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. అప్పుడు గుర్తించేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ అడిచివేసింది. అదే అయితే నిజాం రాష్ట్రాలకు సంబంధించి లేదా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి లేదా హైదరాబాద్ రాష్ట్రాలకు కానీ ఆ తర్వాత అందరికి కూడా తామరపత్రాలు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు పింఛన్స్ ఇచ్చింది, ఇప్పించింది. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకు గుర్తించి వాళ్ళకి న్యాయం చేసే పని చేయాలని ఇది అని పర్టికులర్గా మనం చెప్పలేమండి. ఇది చెప్పలేము, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దీంట్లో 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, అంటే అందరు చాలా సీనియర్సే ఉన్నారు. అవునండి. వాళ్ళ అవసరం ఏంటిది, వాళ్ళకి ఏమిటని చూసి చేయగలిగిన మేరకు చేసి పద్ధతిగా ఉంటే అమలు గుర్తించేట్టుగా మనం భావించవచ్చు. రైట్ రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణాచారి. సార్ ఒక్క నిమిషం, ఇంకొక నిమిషం. ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్. తెలంగాణ ఉద్యమకారుల విషయం వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు, బ్రతుకున్నోళ్ళు లేదా ఎట్లా అని కాకుండా ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా మానసిక ఆందోళన గురైంది, చాలా బాధలు పడ్డరు. కొంతకాలం భార్య పిల్లలు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయి ఎక్కడో బ్రతికేటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమందికి వైద్య సౌకర్యం చాలా కీలకమైన అవసరమైంది. మేకల వీరన్న యాదవ్ అనేటువంటి హుస్నాబాద్ చెందినటువంటి అతన్ని రోకల బండ ఎక్కించి కొట్టడంతో చివరికి అతనికి హార్ట్లో బ్లాక్ అయిపోయింది, అంటే బ్లడ్ గ్లాట్ అయిపోయింది. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇట్లా చంద్రమౌళి అనేటువంటి అతను అక్కడ అదే ఆ ఏరియాకి సంబంధించి చంద్రమౌళిని కొడితే ఆ టార్చర్స్కి ఆయన 6 నెలలు చనిపోయింది, మందులు వాళ్ళే, సరైన మందులు వాళ్ళే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళని గుర్తించడం అనేటువంటి చేసినప్పుడు వాళ్ళకు వైద్య సౌకర్యం అందించాలని నేను తర్వాత వాళ్ళకి గుర్తించక వాళ్ళకి ఆర్థిక సహాయం అవసరం ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. అట్లాగే వాళ్ళకు నివాసం లేకపోతే నివాసం ఇచ్చేటువంటి ఏర్పడచ్చు, వాళ్ళ పిల్లలకు ఉపాధి ఇవ్వచ్చు, ఎట్లా చేయవచ్చు. కానీ చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, దీన్ని కాలయాపన చేయవద్దు. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి అన్నటువంటి మాట వారు చేసుకొని నిర్ణయం చేయగలరా? ఏసీసీ నిర్ణయం చేస్తుందా? ఇది ఒక్కటేనా? అట్లా దీంతో పాటు మళ్ళీ ప్రశ్నించేటువంటి ప్రశ్నకు అవకాశం ఉంటుందా, ఉండదా? మేము అది కూడా ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రశ్నను యాక్సెప్ట్ చేయలే, మరి ఈ ప్రభుత్వం ప్రశ్న యాక్సెప్ట్ చేస్తుందా? ప్రశ్నించడమే అభివృద్ధికి సోపానం, ప్రశ్నించడమే లేకపోతే శాస్త్రం లేదు. ఎంత అభివృద్ధి చెందిన శాస్త్రం అంటే ప్రశ్న నుంచే వచ్చింది. కాబట్టి ప్రశ్న ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి, కానీ ప్రశ్నించలేని తత్వం వచ్చిందంటే నిరంకుశత్వం. ఇది సార్. ఆల్ ది బెస్ట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క సమస్యలని దృష్టిలో తీసుకుంటుందని మనం ఆశిద్దామండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ. మరి మొత్తానికి రమణాచారి గారు వీరు తెలంగాణ ఉద్యమకారుల నేతగా ఉన్నారు, అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు, మరి ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమకారులకు దక్కిన మరి సౌకర్యాలు ఏంటి, వారికి కావాల్సిన అవసరాలు ఏంటి అన్నది మరి ఇప్పుడు మేము వారి సమస్యలను మేము పరిష్కరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీద మరి ఒకసారి తెరపైకి వచ్చింది వారి యొక్క సమస్యలు వింటారా వినరా అని. సో వారిని అభివృద్ధి సోపానాలుగా తీసుకుంటూ వారిని కూడా అభివృద్ధి సోపానాలలో నిలిపేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలి, అదేవిధంగా చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపించాలి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉద్యమ నేత రమణాచారి గారు చెప్పిన మాట. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.